అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమేష్ తివారి, అష్టసిద్ధి ప్రాపర్టీస్. ఈరోజు మీ అందరి కోసము ఒక మంచి ఎలివేటెడ్ కారిడార్లో, అది కూడా 60 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి, ఇదంతా కూడా 60 ఫీట్ రోడ్ అండి. ఈ 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ ఇల్లు మీకోసం తీసుకొచ్చానండి. ఇది హెచ్ఎండిఎల్ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ అయింది. అలాగే అన్ని టాప్ బ్యాంక్స్ నుంచి కూడా లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఒక మంచి స్పేషియస్ ఇల్లు కనుక వెతుకుతున్నట్లయితే ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీ మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. మీ అష్టసిద్ధి ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. మీలో ఎవరైనా మీ ప్రాపర్టీని కూడా ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ బాటంలో నా నెంబర్ ఇస్తున్నానండి. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు మీ యొక్క ప్రాపర్టీ వీడియో కూడా తీపియచ్చండి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం ఒకసారి ప్రాపర్టీ అంతా చూద్దామండి. సో మనము ఫస్ట్ మెయిన్ గేట్ వాల్ చూసినట్లయితే ఇదంతా కూడా 10 ఫీట్ విడ్త్ ఉన్న వాల్ అండి, ఎంట్రన్స్ వాల్. సో గేట్ ఉంటుంది. ఈవెన్ మనము ర్యాంప్ కూడా చూసినట్లయితే మంచిగా కంఫర్టబుల్ ర్యాంప్ ఇచ్చారు. పదండి ఒకసారి లోపలికి వెళ్ళి పార్కింగ్ ఏరియా అంతా ఎలా ఉందో చూద్దాం. సో మనం గేట్ లోపలికి రాగానే ఈ విధంగా మంచిగా 2 కార్స్ పట్టే విధంగా స్పేషియస్గా ఈ యొక్క పార్కింగ్ ఏరియా అనేది ఉందండి. అండ్ మీరు మీద కూడా చూసినట్లయితే మంచిగా నీట్గా సింపుల్గా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఇటువైపు మనకి బిల్డింగ్ పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ అండ్ జిందాల్ స్టీల్తో చేసినటువంటి ఒక రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ గెస్ట్లు ఎవరన్నా వస్తే ఇక్కడ యూస్ చేసుకోవడానికి ఒకటి స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ మనం కంప్లీట్గా మంచి బ్యూటిఫుల్ డిజైన్ టైల్స్ ఇచ్చారండి ఈ వాల్కి. అండ్ మీరు వాటర్ కూడా చూసినట్లయితే ఇటువైపు బోర్ ఇచ్చారు అండ్ మంచి నీళ్ళ కోసం సంప్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు ఇటు గల్లీ కూడా చూసినట్లయితే 3.5 ఫీట్ గల్లీ ఇచ్చారండి. ఇదంతా కూడా 3.5 ఫీట్ గల్లీ. అండ్ చివరిన కూడా మనకి వాష్ ఏరియా కోసం యూజ్ చేసుకోవడానికి అక్కడ ఒక ప్లేస్ ఇచ్చారు. సో మనం మెయిన్ డోర్ చూసినట్లయితే కంప్లీట్గా ఇండియన్ టేక్వుడ్ తోటి డోర్ ఇచ్చారండి. డోర్ పైన కూడా మంచి ఫ్రేమ్ డిజైన్ ఇచ్చారు. మంచి బ్యూటిఫుల్ గ్రాండ్ లుక్ తోటి ఒక మెయిన్ డోర్ అనేది ఉంది. పదండి ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఇల్లు చూద్దాం. సో మనము లోపలికి రాగానే మనకి హాల్ వ్యూ అనేది ఈ విధంగా మంచి స్పేషియస్ హాల్ వ్యూ అనేది ఉంటుందండి. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో హాల్ వ్యూ. అండ్ మీరు టాప్లో కూడా చూసినట్లయితే మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం వెంటిలేషన్ కూడా చూసినట్లయితే మంచిగా 2 చిన్న విండోస్ కూడా ఇచ్చారండి. ఇటువైపు టీవీ పాయింట్ ఇచ్చారు. అండ్ ఇటువైపు మనం చూసినట్లయితే దేవుడి పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇద్దరు కంఫర్టబుల్గా కూర్చొని పూజ కూడా చేసుకోవచ్చండి. సో పూజా రూమ్ పక్కనే మనకి కిచెన్ ఇచ్చారండి, ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో కూడా మంచి సెల్ఫ్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. మంచి సజ్జ కూడా ఇచ్చారండి. కిచెన్ సామాన్లు అన్నీ కూడా మీద అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ ఈవెన్ మీరు బాటంలో చూసినట్లయితే మంచి బూటింగ్ స్పేస్ ఇచ్చారు. సో కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో ఫిట్గా సెట్ అవుతాయండి. అండ్ మీరు ఈవెన్ ప్లాట్ఫామ్ చూస్తే 3 బర్నర్ స్టవ్ వచ్చే విధంగా మంచి పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చారు. మంచి వెంటిలేషన్ ఉంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం ఒక హోల్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ 2 ట్యాప్స్ వచ్చి ఒకటి బోర్ వాటర్ అండ్ మంజీరా వాటర్. అండ్ ఇటువైపు మనకి ఈస్ట్ ఫేస్ అలాగే కిచెన్కి కూడా ఒక చిన్న డోర్ ఇచ్చారండి. అటు మళ్ళీ మనం వాష్ ఏరియా వైపు వెళ్ళొచ్చు. అండ్ ఇది కిచెన్ కాబట్టి ఈ కిచెన్కి అడ్జసెంట్లోనే డైనింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ కింద కన్సిడర్ అవుతుంది. సో డైనింగ్ ఏరియా కాబట్టి మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బేసిన్, హ్యాండ్ వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనము ఇటువైపు చూస్తే ఒకటి కామన్గా వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో ఇచ్చారండి. ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వస్తే ఒకటి వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది మనం చూస్తున్నదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి నీట్గా మంచి వెంటిలేషన్, ప్రాపర్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ ఈవెన్ మంచి సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. పిల్లలకి మంచిగా బుక్స్ ఇట్లా ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ఈ విధంగా ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో మాస్టర్ బెడ్రూమ్లోకి రాగానే చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత పెద్దగా ఇచ్చారో. 10x10 కాట్, డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా బీరువా అన్నీ వచ్చే విధంగా మంచి స్పేషియస్గా ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చారు. మంచి వెంటిలేషన్ ఇచ్చారండి. మంచిగా ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు ఇటువైపు చూసినట్లయితే మంచి ప్రాపర్గా సెల్ఫ్స్ అన్నీ కూడా ఇచ్చారండి. ఈ సెల్ఫ్స్ కూడా మనకి ప్రాపర్గా యూజ్ అవుతాయి. మీద కూడా సజ్జ మాదిరిగా ఇచ్చారు. అండ్ వాష్రూమ్ కనుక మీరు చూసినట్లయితే మనకి ఒక వాష్ టబ్ కూడా ఇచ్చారండి. సో ఈ వాష్ టబ్లో కూడా హ్యాపీగా స్నానం చేస్తూ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఈ యొక్క వాష్ రూమ్ అంతా కూడా వెస్టర్న్ సిట్అవుట్తో ఇచ్చారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి 156 స్క్వేర్ యార్డ్స్ అండి, ఈస్ట్ ఫేస్.
అండ్ 60 ఫీట్ ఫేసింగ్ కే ఉంటుందండి. హెచ్ఎండిఎల్ లేఅవుట్ లో కన్స్ట్రక్షన్ అయింది. ప్రైమ్ లొకేషన్ అయినటువంటి నారపల్లిలో లొకేట్ అయి ఉన్నదండి. ఇప్పుడు నారపల్లి అంతా కూడా ఎలివేటెడ్ కారిడార్ లో వచ్చి ఉన్నదండి. సో ఇక్కడ ప్రైజెస్ అనేది ఇంకా చాలా పెరుగుతున్నాయి. సో నారపల్లి కూడా వరంగల్ హైవే నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఒక ప్రాపర్టీ లొకేట్ అయిందండి. ఈ ప్రాపర్టీకి సరౌండింగ్స్ మొత్తం ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని కూడా ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది, ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఉంది, అండ్ మనకి వెజిటేబుల్ మార్కెట్ అన్నీ కూడా వాకబుల్లోనే ఉంటాయండి. ఇలాంటి ప్రాపర్టీ మిస్ చేసుకోకండి. దయచేసి ఒక్కసారి ఈ ప్రాపర్టీని విజిట్ చేయండి. సో చూసారు కదండి, ఇప్పుడు మీరు చూసిన ఈ ఇల్లు ఈస్ట్ ఫేస్ 156 స్క్వేర్ యార్డ్స్ అండి. హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ అయింది. ఆల్ బ్యాంక్స్ నుంచి కూడా లోన్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఈ ప్రాపర్టీకి బిల్డర్ గారు కోట్ చేస్తున్న ప్రైస్ 80 lakhs అండి, నెగోషియబుల్. అండ్ ఈ ప్రాపర్టీ నారపల్లిలో లొకేట్ అయి ఉన్నదండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడే పక్కనే నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, బ్యాసిల్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, చాలా ఇంటర్నేషనల్, జేఆర్ఎస్ ఇంటర్నేషనల్, పల్లవి ఇంటర్నేషనల్, ఇలా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి. దీంతో పాటు రోడ్ కనెక్టివిటీ, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా మనకి ప్రాపర్గా అవైలబుల్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ చాలా ఛాన్స్ ప్రాపర్టీ అండి. 80 lakhs 156 స్క్వేర్ యార్డ్స్ అనేది చాలా తక్కువ రేట్ అండి. సో ఇలాంటి ప్రాపర్టీ మిస్ చేసుకోకండి. తప్పకుండా ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయండి. అలాగే ఇంతసేపు ఈ ప్రాపర్టీని మీరు అందరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అష్టసిద్ధి ప్రాపర్టీస్.